మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ విచ్చేసిన కడప పుర ప్రజలకు, వాసీమాత భక్తులకు అందరికీ నా నమస్కారం. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం 2వ శుక్రవారం ఈ శాకాంబరి దేవి అలంకారం ఆనవాయితీగా గత 15 సంవత్సరాల నుంచి మా టెంపుల్లో చేస్తున్నాము. ఇది చేయడం కారణం ఏమంటే పంటలు బాగా పండాలని, వర్షాలు పడాలని, పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషంతో ఉండాలని ఈ పూజ అనేది చేస్తారు. మొత్తం దేశమంతా చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరము బెంగళూరు నుంచి దాదాపు 70 నుంచి 80 వేల రూపాయల కూరగాయలు తెప్పించి అలంకారం చేసి భక్తులకు దర్శనం తీసుకోవడానికి అవకాశము ఇచ్చాము. ప్రతి ఒక్కరు ప్రజలు ఈరోజు సాయంకాలం 6 నుంచి 10 వరకు ఉంటుంది. రేపు ఉదయం 10 నుంచి 12 వరకు అమ్మవారి దర్శనం కోసము గుడి తెరిచి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకము ఆమ్లా ఫల్ అనే మాడి పనులతో దాదాపు 1108 మాడి పనులతో స్వామికి అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అందరు రావాల్సిన కోరుతున్నాం. అలంకారం చేసినారు. తర్వాత మాడి పండు ఇవన్నీ బయట నుంచి తెప్పించి భక్తులందరికీ ఇచ్చడిగా చేసినారు. చాలా చాలా అలంకారం చాలా బాగుంది. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. బాగా దర్శనం బాగా థ్యాంక్స్. ఈ రోజు కడప నగరం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ఈరోజు శాకంబరి అలంకారము అంగరంగ వైభవంగా చేశారు. మా అధ్యక్షులు కల్లం సతీష్ గారు వారి ఆదేశాల మేరకు రవా రమేష్ అద్భుతంగా ఈరోజు 11,000 చిల్లర పండ్లతో సహస్ర నామ అర్చన జరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ సాయంకాలం పుర ప్రజలు అంతా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చింతకొండ పుల్లయ్య ప్రోద్బలంతో ఆ రోజు ఈ శాకంబరి అలంకారం ప్రారంభించినాము. ఆ రోజు కూడా 60-70 వేలు ఖర్చు పెట్టి రకరకాల ఫలంతో అమ్మవారిని అలంకరణ చేశాము. అదే విధంగా ప్రతి సంవత్సరం వచ్చిన కమిటీ వాళ్ళు కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరీ మించి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అలంకారం మాత్రం. అదే విధంగా 1100 మామిడి ఫలాలతో అమ్మవారికి ఆ యొక్క సమర్పించడం జరిగింది. దాతలందరూ మంచి మనసు ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని, ఆరోగ్యంతో సర్వేజన సుఖిలో మంచిని భావిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. నేడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శాకాంబరి అలంకారం ఏర్పాటు చేసుకుని కడప నగరంలో విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క శాకాంబరి అమ్మవారి యొక్క విశిష్టత ఏమంటే, పూర్వకాలంలో దుర్గముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆనాడు ఏదైతే ఋషులు మునులు ఉన్నారో ఆ మునులందరూ కూడా ఘోరమైన తపస్సు చేసి భక్తి భావంతో అనేకమైనటువంటి పంటలు సకాలంలో వర్షాలు పండి పంటలు పండేటివి. ఆ రాక్షసుడు ఏదైతే ఈ మునులను ఈ తపస్సులు చేయకుండా దైవ భక్తి పెంచకుండా క్షామం అంటే మనకి ఏదైతే వర్షాపాతం లేకుండా దాదాపు 100 సంవత్సరాల పాటు ఈ దేశం ఈ ప్రపంచం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని కూడగట్టుకోబోతుంది అన్నటువంటి మునుల యొక్క సూచనతో పరాశక్తి అయినటువంటి పార్వతీ అంశ అయినటువంటి అమ్మవారు ఏదైతే తను 37 శాఖలను అంటే శక్తి బాహులను సంసరించుకొని ఆ మహాతల్లి ఈ యొక్క ప్రజల కష్టాలను చూసి కన్నీరు కార్చడం జరుగుతుంది. ఆ కన్నీటికి సముద్ర జలాలన్నీ కూడా ఉప్పొంగి పాడి పంటలుగా విరజిల్లని ఈ యొక్క వర్షాపాతంతో పంటలన్నీ కూడా సకాలంలో పండి ఏదైతే రాక్షసుని తన యొక్క శాఖల ద్వారా తన యొక్క శక్తి ద్వారా ఆ దుర్గముడిని సంహరించి ఈ ప్రజలందరికీ కూడా మంచి చేసి ఆ తల్లి ఏదైతే ఈ పండిన పంటలు ఏదైతే మన కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ తల్లికి సమర్పించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళ ప్రజలందరిపై ఉండాలని, ప్రజల యొక్క కష్టాలు తొలగిపోయి సకాలంలో వర్షాలు పడి భక్తిభావం విరజిల్లాలని, పాడి పంటలతో ప్రజలందరూ కూడా రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి దేవాలయాల్లో అంటే మనకు పార్వతీదేవి కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, కనకాపరమేశ్వరి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ప్రతి ఒక్క దేవతామూర్తులైనటువంటి అమ్మవారందరికీ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు ఈ యొక్క అలంకారం చేసుకొని అందరూ కూడా ఆ తల్లి యొక్క శక్తిని కొల్చడం జరుగుతుంది. ఆ తల్లి యొక్క ఆశీస్సులు కోరడం జరుగుతుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు
ప్రజలందరిపైన ఉండాలని 102 గోత్రికులైనటువంటి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మన ఆర్యవేశలో అమ్మవారి సేవ చాలా ముఖ్యము. ఎందుకంటే అమ్మవారిని ప్రత్యేకంగా శాకాంబరి అలంకారం చేసి ప్రతి ఒక్కరికి మంచి భక్తితో ఈ రోజు దర్శనం ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి సేవకు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి సేవకు పాత్ర కావాలని కోరుకుంటారు.